హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఆంధ్ర స్టైల్లో చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకుని ముందుగా స్టవ్ వెలిగించి పచ్చిమిర్చి కరివేపాకు వేయించేసుకుని తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాము. ముందు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు స్మెల్ ఉల్లిపాయలకు పట్టి బాగా మనకి అరోమా అనేది బయటకు వస్తుందండి. మనకి తింటూ కూడా కరివేపాకు స్మెల్ అయితే తెలుస్తుంది. ఇష్టమైన వాళ్ళు అయితే వేసుకోండి. ఉల్లిపాయలను బాగా వేయించేసుకుని ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసుకుందాము. అవి బాగా కలిసాక కాసేపు మూత పెట్టుకుందాము. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గాలండి. ఒక 5-10 మినిట్స్ ఇలా మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది. అది మగ్గాక చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి కారం వేసాక కాసేపు మూత పెట్టుకుని మళ్ళీ మగ్గనిద్దాము. చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి ఫామ్ అవుతుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయాక గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసేసుకుందాము. వేసుకుని కాసేపు అయితే మూత పెట్టుకుందాము. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. ఒక చిన్న గ్లాసుడు కాసేపు కదుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని 2-3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కుక్కర్ ఆవిరి తగ్గాక చూస్తే ఇలా కొంచెం వాటర్ ఉంటుందండి. ఆ వాటర్ పోయే వరకు మగ్గనిద్దాం. మగ్గనిచ్చి మనం గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.